హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్కి మేము శనగల కర్రీ చేసుకున్నాము. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా కొన్ని శనగల్ని 4 అవర్స్ సోక్ చేయండి. ఈ కర్రీ చేయడానికి మనకి 2 టమాటో, 1 ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకోండి. ఈ కర్రీని కుక్కర్లో చేస్తే ఈజీగా కుక్ అవుతుంది. సో కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. కొంచెం పచ్చిమిర్చి వేపుకొని ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటాస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇక్కడ మేము కర్రీకి తెల్ల శనగలు నానబెట్టుకున్నాము. సో నానబెట్టిన శనగలను మిక్స్ చేసుకోండి కుక్కర్లో వేసి. బాగా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. 1 కప్ వాటర్ తీసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేయండి. 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. ఒకసారి సాల్ట్, కారం టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. తరువాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 మినిట్ వరకు ఉంచండి. అంతే, రుచిగల శనగల కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు చపాతీ లేదా పూరీలో ట్రై చేయండి. మేమైతే ఈరోజు నైట్ చపాతీలో ట్రై చేసాము. చాలా మంచిగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.